మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎందుకు ఇష్టం? నిరుద్యోగ యువతకు ఎలా ఉపాధి కల్పించాలని ఒక 8 అంశాలను నేను చాయిస్ చేసుకొని ప్రజల ముంగట్టుకు ఒక వీడియో చేసి పెట్టాను. సో ప్రధాన పార్టీ వాళ్ళకి ఎట్లాగో ఫండింగ్ ఉంటుంది, మరి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మీరు పోటీలు ఉన్నారు. 15,000 రూపాయలు ఖర్చు పెట్టాను. సో మరి మీ పోటీ ఎవరితో అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి నలుగురులో ఒక్కరయ్యాను. ఎలక్షన్స్ రోజు నేనే ఒక్కొన్ని అయితేనేమో ప్రజలకు. హాయ్ వ్యూస్, నేను మీ కావ్య. వెల్కమ్ టు పొలిటికల్ టాక్. ఇక నిజామాబాద్ గడ్డ మీద అన్ని పార్టీల ప్రతినిధులు ఇప్పటికే పోటీల్లో మస్తు ప్రచారంలో మస్తు బిజీ ఉన్నారు. ఈ ముచ్చట మన అందరికీ ఎరకని. కానీ వీళ్ళతో పాటు ఇండిపెండెంట్లు కూడా ఎంపీ పీఠం రేసుల మస్తు జోరుగానే ప్రచారాలు సాగిస్తారు. ఇక ఇవాళ మనకి ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, అసలు ఇన్ కేస్ ఎంపీ కావాలి గెలుపొందే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అండ్ ఎంపీ అయితే ఏమేమి వాగ్దానాలు నెరవేర్చబోతున్నారు, ఇక్కడ ప్రజల ఆదరణ ఎట్లుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఒక్కసారి అంతటి మాట్లాడదాం. అన్నదండలు జై హింద్ అమ్మా. మంచిగున్నారా? సూపర్ అమ్మా. ఎట్లా సాగుతుంది ప్రచారం? ప్రచారం బాగా నడుస్తుందమ్మా. ప్రచారం చాలా బాగా నడుస్తుందమ్మా. సో మీరు అసలు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎందుకు ఇష్టం? వాస్తవానికమ్మా, గత 3-4 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న చాలా దేవాలయ అభివృద్ధికి నేను కృషి చేశాను. అందులో భాగంగా ఒక 1600 ప్రాచీన దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని అభివృద్ధి చేయాలని చాలా మటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను ఎన్నోసార్లు వినతి పత్రాలు పెట్టుకున్నాను, కానీ స్పందించలేదు. ఎంపీగా నామినేషన్ వేసి ఈ 1600 దేవాలయాలు నేను గుర్తించినాయి, అవి కాక ఇంకా ఏమైనా ఉంటే వాటిని కూడా అభివృద్ధి చేయడానికి ప్రజల మధ్యలకు ప్రభుత్వాల మధ్యలకు తీసుకుపోవాలనే అంశంతో నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేసాను. అయితే మీరు ఇప్పుడు చెప్పారు 1600 గుళ్ళు చూసినాను నేను, అది శిథిలావస్థలు ఉన్నాయని. మరి మనకి ఎండోమెంట్ ఉంది కదా, దేవాదాయ శాఖ ఉంది, లేదు ఇంకా పురావస్తు శాఖ అంటే మనకి హెరిటేజ్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పటికే వాటి అండర్లో చాలా దేవాలయాలు పరిరక్షణ చేస్తున్నారు, దాంతోపాటు హెరిటేజ్కి సంబంధించిన పరిరక్షణ జరుగుతుంది. సో మీరు ఇప్పటి వరకు ఉన్న దేవాలయాలు ఎప్పుడైనా అలా వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండ్రా? అవునమ్మా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి నేను చాలా దేవాలయాలు తీసుకెళ్లాను. గత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను, ఈవెన్ రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. అయితే ప్రజల దృష్టి తీసుకెళ్ళలేకపోయాను. ఇలా మన దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి, వీటిని అభివృద్ధి చేసుకోవాలా. మన పూర్వీకులు ప్రతి దేవాలయం కట్టే ముందు మనకు ఒక మెసేజ్ అందజేయడానికి కట్టారు. ఈ మధ్యకాలం మనకు కడుతున్న దేవాలయాలు సిమెంట్ ఇటుకలు కాదు, అప్పుడు ప్రాచీనమైన రాతి కట్టడాలు. నలంద విశ్వవిద్యాలయం ఎప్పుడైతే మనం కోల్పోయామో దాడులలో, మన పూర్వీకులు ముందే ఇట్లాంటి దాడులు జరిగి నలంద విశ్వవిద్యాలయం కూలిపోతుందని, అలాగే దాంట్లో ఉన్న సంపద కాలబెట్టవలతని గ్రహించి అనేక దేవాలయాలు కట్టేటప్పుడే ఆ జ్ఞానాన్ని మొత్తం దేవాలయాల పైన శిలాఫలకాల పైన రాశారు. ఆ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకునే అవకాశం మనకు ఉంది అని నేను చాలా మటుకు, ఇదే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో ఉన్న ప్రాచీన దేవాలయాలన్నీ సందర్శించాను 2 times నాకు తెలిసినంత మటుకు. సో ఇవన్నీ నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాను, కానీ అక్కడ నుంచి ఎలాంటి స్పందన రాలేదు, ఏమీ లేదు. అయితే ఎంపీగా నామినేషన్ వేసి మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకెళ్దామని ఆలోచనతోనే వేశాను. కానీ ఎలక్షన్ గైడ్ లైన్లు ఏమొచ్చిందంటే దేవాలయాల దగ్గరికి వెళ్ళి దేవాలయాల ముంగట ఉండి మనం ఏది కూడా ప్రజలకు హామీలు ఇవ్వకూడదు అని చెప్పేసి ఎలక్షన్ గైడ్ లైన్లో ఉంది. సో నేను నామినేషన్ వేసి కూడా అయ్యో పొరపాటు జరిగిపోయింది, నామినేషన్ వేసి వేస్ట్ అయిపోయింది అనుకున్నాను అనుకోకుండా. తర్వాత ఏం జరిగిందంటే గత 2 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న సోషల్ వర్క్స్ ప్రజలు ఆదరించారు కావాలంగా, అనుకోకుండానే నేను ప్రధాన అభ్యర్థితో పోటీలో భాగమైపోయాను. నేను ఆశించేసింది కాదు, దేవాలయాలకు సేవ ఎలా చేసుకోవాలి, గోమాతలు ఎలా రక్షించుకోవాలి, అలాగే చాలా మటుకు గల్ఫ్ బాధితులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ నుంచి పొట్ట చేత పట్టుకొని వెళ్ళారు, మళ్ళీ అక్కడ నష్టపోయి ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు, మానసికంగా సంఘర్షణతో చెంది ఆత్మహత్యలు చేసుకుంటారు, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, నిరుద్యోగ యువతకు ఎలా ఉపాధి కల్పించాలని ఒక 8 అంశాలను నేను చాయిస్ చేసుకొని ప్రజల ముంగట్టుకు ఒక వీడియో చేసి పెట్టాను. ఆ అంశం ప్రజలకు చాలా బాగా నచ్చింది. దాదాపు నేను చేసిన ఒక్క వీడియోని 15 లక్షల పైన మంది చూశారు, 10,000 మంది పైన షేర్ చేసుకున్నారు. అనుకోకుండానే చాలా మంది ఫోన్ చేసి కంగ్రాచులేషన్ అన్న, పార్టీలు సపోర్ట్ చేయకపోయినా వ్యక్తిగతంగా మేము సపోర్ట్ చేస్తామని ప్రజల నుంచి స్పందన వచ్చిందమ్మా. ఇక పార్టీలు ప్రచారాలు అన్ని అంటే పైసలతో కూడుకున్నాయి. సో ప్రధాన పార్టీ వాళ్ళకి ఎట్లాగో ఫండింగ్ ఉంటుంది. మరి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మీరు పోటీలు ఉన్నారు.
ఎట్లా నడుస్తుంది ప్రచారం మీది? అమ్మ ఇప్పటివరకు నేను కేవలం 15,000 రూపాయలే ఖర్చు పెట్టాను. అది కూడా ఎలా అంటే ప్రజలకు ప్లాస్టిక్ వాడడం వలన చాలా అనారోగ్యాలు వస్తున్నాయి, పర్యావరణం నష్టపోతుంది. మనం వాడి పాడేసిన తర్వాత అందులో కొంచెం ఆహార పదార్థం ఉండడం, మూగజీవాలు తిని అవిటికి కూడా ఆరోగ్యం పాడే చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వాడకండి. ఇలాంటి మొక్కజొన్నతో పాలతో తయారు చేసిన ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అనే కవర్స్ వస్తున్నాయి, వాడండి అని నేను ఏదైతే సిద్ధాంతాలు అనుకున్నానో వాటిని హామీలుగా మలుచుకొని వీటిపైన ప్రింట్ చేపించి ప్రజల మధ్యకి వెళ్ళాను. ఇది కూడా అనుకోకుండా ఈ ప్రచారం కూడా వినూత్నంగా ఉండేవాళ్ళకంటే ప్రజలు చాలా ఆదరించారు. ఇగో ఈడైతే చూస్తున్నాం, మీరు మీ పార్టీ గుర్తు కొత్తకొండ శక్తి ప్రసాద్ అని రాసుడు, ఇవన్నీ ఏంది మీరు నేను అనుకున్న సిద్ధాంతాలు హామీలుగా ఇవన్నీ మీరు ప్రజలకు ఇచ్చే హామీలు. అసలు ఇట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? నేను ఆవుల పట్ల గత 10 సంవత్సరాల నుంచి బాగా ఆసక్తి ఉన్న వ్యక్తిని. ఆవులు చనిపోయినాక చాలా అంత్యక్రియ కార్యక్రమాల్లో నేను ఉన్నాను. అయితే ఒక ఆవును నేను పూచి పెట్టిన తర్వాత మనకు ఆవులకు శ్మశాన వాటిక లేదు. మళ్ళీ ఒక 6 నెలలకో 7 నెలలతో మళ్ళీ ఇంకొక ఆవు చనిపోతే పూడ్చడానికి తీస్తాం కదా. ఆవు మొత్తం కలేబరం కరిగిపోయినప్పటికీ అందులో ఉన్న ప్లాస్టిక్ కరగలేదు. అయితే ఆవు చావడానికి ప్రధాన కారణం ఏంటంటే తిన్న ప్లాస్టిక్ కరగకపోవడం వల్ల. చాలా నేను ఆలోచించి ప్లాస్టిక్ ఏమి అనుకూలంగా ఉంది, దానికి ఆల్టర్నేట్ ఏముందని ఆలోచిస్తే ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అని ధరణి గ్రీన్ బయో ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తున్నారని తెలిసింది. వాళ్ళని కలిసి ఇట్లాంటి క్యారీ బ్యాగులు మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పాను. వాళ్ళు ఏమని చెప్పారంటే ఇలా విత్తనాలు కూడా పెట్టుకోవచ్చాను, ఇది వాడి పాడేసిన తర్వాత మీరు ఏ విత్తనం అయితే పెడతారో ఆ చెట్టుగా మొలుస్తుందని చెప్పారు. నేను ఇందులో తులసి విత్తనాలు పెట్టించాను. అంటే ఈ ప్రచారంలో భాగంగా నేను కూడా ఒక 10,000 తులసి చెట్లు నాటినట్టే. అంతే, ఇది ఎక్కడ వాడేసినా అక్కడ ఒక తులసి చెట్టు మొలుస్తుంది. పొరపాటున ఆవులు తిన్నా 4 గంటల లోపల అరిగిపోతుంది. ఆవుకి ఎలాంటి ప్రాబ్లం జరగదు, ఎలాంటి హాని జరగదు. అయితే ఇప్పుడు మస్తు రోజుల సందే మీరు నిజామాబాద్ లో మొత్తం తిరుగుతున్నారు ప్రచారంలో భాగంగా. అవునమ్మా. జనాలు మీకు ఎట్లాంటి సమస్యలు మీతో షేర్ చేసుకుంటున్నారు? జనాలు నేను ఇప్పుడు ఈ 2 రోజులలో గమనించింది ఏంటంటే అమ్మా, మారుమూల గ్రామాలు తండాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ వారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే ఏ డాక్టర్ని కలవాలని వారికి తెలియదు. ప్రభుత్వాలు కూడా ఎక్కడ కౌన్సిలింగ్ సెంటర్లు కానీ హెల్త్ సెంటర్లు కానీ పెట్టలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తలేరు. ఇది నేను చాలా గమనించాను. మళ్ళీ ఏ వైద్యానికి ఎంత ఖర్చుతో తెలియక కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్తలేరు. ఎందుకంటే ఎంత ఖర్చుతో హాస్పిటల్కి పోతే పానాల మీదకి వచ్చినాక కూడా వాళ్ళు బయటకు వెళ్ళట్లేదు. ఈ సమస్యని నేను 2 రోజులలో గమనించాను. ఎలక్షన్ అనంతరం నేను ఈ గమనించిన సమస్యకు ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పేద ప్రజలు ఎవరున్నా కానీ మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉంది వాటిని మాకు చెప్పండి, ఏ హాస్పిటల్లో తక్కువ అవుతుంది, ఏ డాక్టర్ మీకు మంచి ట్రీట్మెంట్ అందజేస్తారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఇది 2-3 రోజులలో నేను గమనించింది. ఓకే, సో మరి ఇప్పుడు హేమీ పోరు జరుగుతుంది నిజామాబాద్ గడ్డ మీద. అవునమ్మా, అది మీకు కూడా ఎరకనే. అవునమ్మా. సో మరి మీ పోటీ ఎవరితో అనుకుంటున్నారు? నేను పోటీ ఎవరితో లేనమ్మా. నేను ఎవరిని పెద్దవాళ్ళని చేయలేను, ఎవరిని చిన్నవాళ్ళని చేయలేను. నేను నామినేషన్ వేసిన సిద్ధాంతం ఏంటంటే మా దేవాలయాలు మన సంస్కృతి మన సాంప్రదాయం కాపాడడానికి ఒక అంశాన్ని ప్రజల మందికి తీసుకెళ్ళాలి అని వేశాను. నాకు తెలియకుండానే 29 మందిలో ఒక్కరు ఉన్నా నేను నామినేషన్ వేసిన వారు 29 మంది ఉన్నారు. అందులో ఒక్కరుగా ఉన్న నేను ఇప్పుడు ప్రధాన పార్టీలకు సమానంగా పోటీదారునయ్యాను. ఇంకా ముందుకెళ్ళినాక ఇంకా 3 రోజులు 4 రోజులు ఉంది. అంతా ఏడుకొండల వారి దయ, రాముల వారి దయ, లక్ష్మీ నరసింహ వారి దయ చూద్దాం. 4 రోజుల్లో జరగబోయేటి ఎన్నో మార్పులు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 4గురిలో ఒక్కరయ్యాను. ఎలక్షన్స్ రోజు నేనే ఒక్కరిని అవుతానేమో ప్రజలకు, చూద్దాం. ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రచారంలో తిరుగుతున్నారు, ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది అని అంటున్నారు. దాదాపు ఎంత మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అమ్మ ప్రస్తుతానికి ఒక ప్రధాన అభ్యర్థి గెలుస్తారు అని చెప్పేసి అంటుర్రు. అయితే అతని మీద ప్రజల మీద అతని వ్యవహారం పైన ప్రజలకు చాలా వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆసక్తి ఉన్నారు ప్రజలు. నేను కూడా అలాంటి సిద్ధాంతాలతో ఉన్నాను గమలంగా. అయితే అతను గెలుస్తారు లేదా మీరు గెలుస్తారు, ఎవరు గెలిచినా మాకు సమ్మతమే, ఇబ్బంది ఏం లేదు. మీరు గెలిస్తే మేము ఆనందపడతామని చెప్పారు. అలా ఒకవేళ జరిగితే మటుకు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మెజార్టీ రావచ్చు వస్తుంది మీకు. అవునమ్మా. మరి ఆఖరిగా నిజామాబాద్ ప్రజలకి నిజామాబాద్ గడ్డ నుండి ఏం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? అమ్మ విజ్ఞప్తి అంటే నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే, అనేక నూతన సిద్ధాంతాలతోని అనేక లక్ష్యాలతోని రాజకీయ జీవితంలోకి మొదటి అడుగేశాను. అనుకోకుండానే
మొట్టమొదటిసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజలు ఇంతగా ఆదరిస్తారని నేను అనుకోలేదు. ఆదరించిన అదే మనసుతోని ముందుకెళ్ళి సీరియల్ నంబర్ 15 క్రేన్ గుర్తుపైన ఓటేసి నన్ను ఆశీర్వదించాలని, పార్లమెంట్ సాక్షిగా ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితులకు కొత్త నూతన చట్టాలు అవసరం ఉన్నాయి. గతంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపీగా వ్యవహరించిన చాలామంది ఎంపీలు తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి చట్టాలు తీసుకురాలేదు. చూసుకోండి మీరు పార్లమెంట్ సాక్షిగా గత 45 సంవత్సరాల నుంచి తెలంగాణకు సంబంధించి తెలంగాణ విభజన చట్టం ఒకటే ఏర్పడింది తప్పించి కొత్త చట్టం ఏం రాలేదు. ఆ విభజన చట్టానికి సంబంధించిన హామీలు కూడా మనకు అమలుపరచలేదు ఇంతవరకు. మన ఎంపీలు అక్కడ మాట్లాడడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఒక్కసారి ప్రజలు నన్ను అవకాశం ఇచ్చి ఆదరిస్తే ఖచ్చితంగా తెలంగాణ విభజన చట్టం హామీలు అమలుపరుస్తాను. గోమాతను రక్షించుకోవడానికి నూతన చట్టాలు ఏర్పాటు చేస్తాను. అలాగే మన ప్రాచీన దేవాలయాలు, ప్రాచీనమైన కట్టడాలను కాపాడుకోవడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. అలాగే కేంద్రంలో ఒక చట్టం ఉంది, ఇది మన బీడీ కార్మికులకు తెలియదు. కార్మిక హక్కు చట్టం ప్రతి ఒక్కరికి ఒకటే. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక వింత ఏం జరిగిందంటే కేసీఆర్ గారు కార్మికులకు, బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు ఇస్తామని తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడినాక ఇచ్చారు 2014. అప్పుడు అప్పుడు బీడీ కార్డులు ఉన్న ప్రతి వారికి పెన్షన్లు వచ్చాయి. తర్వాత దాదాపు 170,000 మందికి కొత్త కార్డులు కూర్చున్నాయి బీడీ కార్డులు, వారికి పెన్షన్ రావట్లేదు. అధికారులను అడిగినా, రాజకీయ నాయకులను అడిగినా కొత్త కార్డులు కదా మీకు పెన్షన్ రావట్లేదు అంటారు. కానీ కేంద్రంలో కార్మికుల హక్కు చట్టం ఏముందంటే కార్మికులు అనేది ఎప్పుడు ఒకటే హక్కు ఉంటుంది, సమానమైన హక్కులు ఉంటాయి. కొత్త వారికి ఒకలా, పాత వారికి ఒకలా అనేది ఎప్పుడు చట్టాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికుల శ్రమను, హక్కుని దోపిడీ చేస్తుంది. అలా కాకుండా కొత్త బీడీ కార్డు, పాత బీడీ కార్డు అని సంబంధం లేకుండా పర్మనెంట్ బీడీ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి పెన్షన్ వచ్చేలా కృషి చేస్తాను. అలాగే ఇక్కడ ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని గల్ఫ్కి వెళ్ళిన వారిని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి వేరేలా ఉంటుంది. వారిని మనం దగ్గరుండి 10 రోజుల లోపల కాపాడుకోలేకపోతే వాళ్ళ మైండ్ ఆఫ్ సెట్ ప్రకారం ఒక ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉంటారు. అందుగురించి ఒకవేళ గల్ఫ్లో బాధపడి నష్టపోయి వచ్చిన వారికి 10 రోజుల్లో ఆర్థిక సాయం అందజేయడం, అలాగే వారు ఏదైనా నూతన వ్యాపారం పెట్టుకుంటా అంటే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేలా ప్రయత్నం చేస్తాం. యువత కోసం ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అయితే వాస్తవానికి ఏంటంటమ్మా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నిధులు, నియామకాలు, ఉపాధి కోసం. నియామకాలు రావాలంటే వ్యవస్థలు రావాలి. నూతన వ్యవస్థలు ఏవి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడలేదు. మన ఉన్న వ్యవస్థలో ఆల్రెడీ పాత ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు రిటైర్మెంట్ అయితేనే కొత్త ఉద్యోగం పుడతా తప్పించి ఉన్న వారిని ఇంకొకరిని ఎక్కించుకోరు. నేనేం ఆలోచిస్తున్నా అంటే డ్రై పోర్ట్ అనే నూతన వ్యవస్థను తెలంగాణ ప్రాంతంలో తీసుకురావాలనుకుంటున్నాను. డ్రై పోర్ట్ అనే వ్యవస్థ మన తెలంగాణ ప్రజలకు ఇంకా తెలియదు. ఇది ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో సహజం. ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతం ఉంటుందో అక్కడ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు జరుగుతుంటాయి, కొత్త కొత్త ఇండస్ట్రీలు ఉంటాయి. అక్కడ ఎందుకు అలా జరుగుతుందంటే సముద్ర తీర ప్రాంతం ఉండడం వలన ఫారెన్ నుంచి అనేక ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరుగుతుంటాయి. మనకు తెలంగాణలో సముద్ర వ్యవస్థ లేదు. కామూలంగా డ్రై పోర్ట్ అని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక 10,000 ఎకరాల ల్యాండ్లో మనం ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్కి సంబంధించిన కంటైనర్స్ని ఆపి కొత్త ఇండస్ట్రీలు తెచ్చుకొని సముద్ర తీర ప్రాంతంలో ఎలాంటి వ్యాపారాలు అయితే నడుస్తుందో ఈ డ్రై పోర్ట్ వ్యవస్థ లాంటి వ్యాపారాలు నడుస్తుంది. మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం వాడిని ఇక్కడ ఫస్ట్ డంప్ చేస్తారు. తర్వాత ఇక్కడ నుంచి ఏ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలో అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే ఉత్తరప్రదేశ్లో 3 సంవత్సరాల క్రితం డ్రై పోర్ట్ ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేయడం వలన రాష్ట్ర బడ్జెట్ కూడా పెరిగింది. దాదాపు 30,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. అలాగే లారీ డ్రైవర్లకు ఉద్యోగ అవకాశాలు చాలా పెరిగాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. డ్రై పోర్ట్ వ్యవస్థ మన రాజకీయ నాయకులకు నాలెడ్జ్ లేకపోవడం వలన ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి దొరకట్లేదు. అలాంటి కొత్త వ్యవస్థను మనం తెస్తే నూతనంగా కొత్త వ్యవస్థ వచ్చింది మూలంగా నూతన ఉద్యోగాలు పుడతాయి. డ్రై పోర్ట్ వ్యవస్థ రావడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. కేవలం ఖాళీ స్థలం ఉంటే చాలు. ఒక 10,000 ఎకరాల ఖాళీ స్థలం ఉంటే డ్రై పోర్ట్ వ్యవస్థను జీవోదారుగా అమలుపరిచిన రోజే నూతనంగా 30,000 ఉద్యోగాలు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కొత్త వ్యవస్థలు, నూతన ఇండస్ట్రీలకు సంబంధించిన జీవోలు, అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా 45,000 నుంచి 60,000 ఉద్యోగాలు వస్తాయి ఒక్క నెల లోపల డ్రై పోర్ట్ వ్యవస్థ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు బరిలో ఉండే
రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, హేమీలు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ పొలిటికల్లో. అవునమ్మా. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్, అంటే వాళ్ళ ఫాదర్స్ నుంచి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి కావచ్చు, ఇదంతా కూడా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంట్లో పెరిగిండ్రు, పెద్ద అయ్యిండ్రు. మరి మీ పరిస్థితి ఏంటండి? ఓకే అమ్మ, మీరంటున్న హేమీలు గత 4 నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ముగ్గురు కూడా ప్రజలు తిరస్కరించబడింది, ప్రజల చేత తిరస్కరించబడిన నాయకులు ముగ్గురు అసెంబ్లీలో ఓడిపోయారు. ఇప్పుడు మొదటిసారి నేను ఎంపీగా నామినేషన్ వేశాను. ప్రజలు ఆశీర్వదిస్తారని, ఓడిపోయిన నాయకుల్ని కాకుండా నూతన ఉద్దేశాలతోని, కొత్త లక్ష్యాలతోని యువతరానికి ఆదర్శంగా నిలిచిన నాకు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక మీరేమో ఇప్పుడు ఉండే ముగ్గురు అభ్యర్థులకు నేను భిన్నమంటున్నారు, నేను మీ మెడలో చూస్తేనేమో కాషాయకి సంబంధించిన కండువా. అవునమ్మా. ఏం చెప్తారు అమ్మ? కాషాయ కండువా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు దైవభక్తి ఎక్కువ. నా జీవితంలో నాకు తెలిసి రోజుకు 2 నుంచి 3 గంటలు ఆవులు, దేవాలయాలు, మంచి మంచి సందర్భాలలో, మంచి మంచి ప్లేస్లలో ఉంటాను. ఇక కాషాయం ఈ మధ్యలో బీజేపీ అనేవాళ్ళు, ఈ మధ్య బీజేపీ నాయకులు కాషాయం తెర మీద తెచ్చారు, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా మెడలో ఈ కాషాయం జెండా ఉంది. అలాగే నేను ఒక కొత్త రకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామా. ఇది ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నా అంటే, ప్రైవేట్ స్కూళ్ళు లేదా కాలేజీలలో ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న వారికి జీతాలు చాలా తక్కువ ఉంటాయి. అదే ప్రభుత్వ స్కూల్లో చేసుకున్న వారికి అధికంగా ఉంటాయి. ఇద్దరు చేస్తున్న పని ఒకటే. అలా అని నేను గవర్నమెంట్ టీచర్లను వ్యతిరేకిస్తలేను. ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న వారికి అవకాశాలు పెంచాలి. అయితే ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు ప్రభుత్వానికి భారీ ఎత్తున ట్యాక్స్ రూపంలో డబ్బులు చెల్లిస్తారు. అందులో నుంచి కొంత భాగం ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారికి ఖర్చు పెట్టడం తప్పు కాదు. అందుగురించి ప్రైవేట్ స్కూళ్ళ టీచర్ల అభివృద్ధి కోసమని ప్రత్యేకమైన ప్రైవేట్ టీచర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఏర్పాటు చేయడం వలన ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న వారి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదైనా కష్టం జరిగినప్పుడు ఈ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు వారిని సహాయం చేస్తారు. అలాగే మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం కేవలం నేను చెప్తుంది, 2,30,000 మంది ప్రైవేట్ టీచర్లు ఉన్నట్టుగా నేను గుర్తించాను. వీరందరికీ ప్రతి నెల 12 నుంచి 15,000 రూపాయల గౌరవ వేతం ఇచ్చే అవకాశం ఉంటుంది కార్పొరేషన్ ఏర్పడితే. గత ఏడాది ఎన్నికలు చూస్తే అవునమ్మా, రైతుల చుట్టే తిరిగింది రాజకీయం మొత్తం. అవునమ్మా. ఇప్పటి కూడా ఇంకా వదలట్లే, ఒక్కొక్కరు ఒక్కొక్క హామీలు ఇస్తున్నారు రైతుల కోసం. మరి మీ ఆలోచన ఏంది రైతులకు సంబంధించి? అమ్మ, మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం వాస్తవం. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో హామీలు ఇవ్వడమే కానీ అమలు పరచడం లేదు. అయితే రైతుల చుట్టే వ్యవహారం ఎందుకు నడుపుతారంటే, మన రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇది ఎలా తెలుసు అంటే, మనం రైతు బంధు పథకం ఇస్తున్నాం కారణంగా 63 లక్షల మంది రైతులకు అందుతుందని ఆలోచన ప్రకారం చెప్తున్నాను. 63 లక్షల కుటుంబాలు బాగుపడాలనే ఆలోచన కన్నా వాళ్ళు ఓట్లు వేసుకోవాలనే ఆలోచన ఈ పార్టీలకు ఎక్కువ ఉంది. ఈ 63 లక్షల రైతు కుటుంబాలు బాగుపడాలంటే రైతులు పండిస్తున్న ప్రతి పంటకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పడాలి. ప్రాసెసింగ్ యూనిట్ అనే వ్యవస్థ మన వాళ్ళకు కొత్త, కానీ మన పూర్వీకులకు పాతది. మన పూర్వీకులు పల్లి పండించే రైతులకు 3 యాక్షన్స్ ఇచ్చారు సంపాదించుకోవడానికి. పల్లిని పండించి నేరుగా అమ్ముకోవచ్చు మార్కెట్లో. అలాగే గానిగల దగ్గరికి వెళ్ళి పల్లి నూనెని తీసుకొని నూనె వ్యాపారం చేసుకోవచ్చు. నూనె తీసిన తర్వాత అందుకంచి పల్లి పిండి వస్తుంది, అది ఆవులకు కానీ బర్రెలకు కానీ ఆహారం కింద పెట్టుకోవడానికి మళ్ళీ అమ్ముకోవచ్చు. ఇలా 3 వ్యవస్థలు ఒక పల్లి మీద ఆదాయం సంపాదించుకోవడానికి మన పూర్వీకులు చూపించిన దారి. అలా ప్రతి పంట మీద అనేక దారులు ఉంటాయి. చెరుకు రైతులకు చెరుకు సపరేట్ అమ్ముకోవచ్చు, అందులో నుంచి వేరే పదార్థాలు వేరే అమ్ముకోవచ్చు. అలాగే అరటి పండ్ల రైతులు ఉంటారు. పండ్లు కాయలు అమ్ముతున్న తప్పించి దాని ఆకులను అమ్ముకునే విధానం తెలియదు. దాంట్లో గుజ్జు ఉంటుంది, దాన్ని అమ్ముకునే విధానం తెలియదు. అట్లా ప్రతి పంటలో 3 నుంచి 4 రకాలుగా ప్రాసెసింగ్ చేసుకొని రైతులు అధికంగా లాభాలు సంపాదించుకునే అవకాశం ఉన్నా రైతులకు అవగాహన కల్పించట్లేదు ప్రభుత్వం. అందుగురించి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులందరికీ 3-4 రకాలుగా ఆదాయం వచ్చేలా ప్రయత్నం చేస్తాం. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం వలన ప్రతి గ్రామంలో ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో 4,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలా ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే ప్రతి గ్రామంలో 20 నూతన ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. పనిచేయడానికి వర్కర్స్ కావాలి కదమ్మా, అట్లా. ఓకే, సో మొత్తానికైతే ప్రచారం ఐఎమ్ నాట్ ప్లాస్టిక్తో మస్తు జోరుగా సాగుతుంది. అవునమ్మా, వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ తల్లి. ఇది ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అనే కాదు, ఇది మనం వాడి పాడేసిన తర్వాత మనం ఎంతగా గౌరవించే ఒక తులసి మొక్క కూడా. మనం పాడేసిన 15 రోజుల్లో మన పెరట్లో ఒక తులసి చెట్టు అవుతుంది. సో ఇది నిజామాబాద్ గడ్డ మీద
తన గెలుపు అవకాశాలు ప్రజలు ఖచ్చితంగా తనని ఆదరిస్తారు, ఖచ్చితంగా ఎంపీ బరిలో ఉన్న తనకి పీఠం ఎక్కిస్తారనే ఒక కాన్ఫిడెన్స్తో చెప్తున్న కొత్తకొండ శక్తి ప్రసాద్ ఇండిపెండెంట్ అభ్యర్థితో పొలిటికల్ ముచ్చట. ఇక కెమెరా పర్సన్ సంపత్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.